కోర్టు ఆర్డర్లకు న్యాయవాదులకు రక్షణ కావాలి. కోర్టు ఆర్డర్లకు పోలీసుల దౌర్జన్యం నశించాలి. నిన్నటి రోజు ఏదైతే న్యాయవాది మీద సిద్దిపేట 2 టౌన్ ఏఎస్ఐ చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గౌరవనీయులు మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారని పిలవాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా కాకి చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి దురుద్దేశంతో ఒక న్యాయవాది మీద దాడి చేయడం నిజంగా కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు న్యాయవాది లేనిది ఈరోజు పోలీసుల చర్యలు ఎక్కడ ఏ విధంగా ముందుకు జరిగితే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేది పోలీసులు ఇటువైపు న్యాయవాదులు ఉంటేనే మరి సమాజంలో శాంతి భద్రతలను కాపాడిన వాళ్ళం అవుతాం. అటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు న్యాయవాది మీద దాడి చేయడం అనేది కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు రిక్షా కార్మికుడు వస్తే సారని విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా చట్టం తెలిసిన వకీలుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తనకు సంబంధించినటువంటి అక్యూజ్కి సంబంధించినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ను సేమ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఇవ్వడానికి వస్తే మరి దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మన న్యాయవాదిని దాడి చేయడం మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అదే న్యాయవాది మీద తిరిగి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా అది దిక్కుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకొని న్యాయవాదుల రక్షణ విషయంలో ప్రత్యేకమైనటువంటి చట్టాల విషయంలో కూడా వారు కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే నిన్న సిద్దిపేట 2 టౌన్లో న్యాయవాది మీద దాడి చేసినటువంటి పోలీస్ అధికారి ఎవరైతున్నారో ఉన్నత స్థాయి అధికారి విచారణ జరిపి తక్షణమే విధుల నుండి తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కాకి జులుం అనేది న్యాయవాదుల మీద కొనసాగితే మరి తస్మాత్ జాగ్రత్త. మరి పోలీసు జులుం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. మరి ఇదే విధంగా మేము కనుక విధులను బహిష్కరించాల్సి వస్తే మరి మీరు ఇక్కడ వచ్చి ఛార్జ్షీట్లు ఫైల్ చేయగలుగుతారా, మరి సీసీ నెంబర్ చేసుకోగలుగుతారా, మరి డిస్పోజల్ చేసుకోగలుగుతారా, ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మాత్రం పునరావృతం అయితే మాత్రము తీవ్రంగా మీరు అనేక ప్రజాస్వామ్యవాదులతో తరపు నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక భార్యాభర్తల కేసు అందులో 307 బుక్ అయిందని చెప్పేసి ఆరోపణ ఉన్న కేసులో మరి వాళ్ళు హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకున్న తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అట్టి ఆర్డర్ కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్లో 2 టౌన్ సిద్దిపేట పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడానికి ఒక న్యాయవాది కక్షిదారుల వాళ్ళతో వెళ్ళినప్పుడు మరి కావాలని ఒక పొద్దంతా కూర్చునబెట్టి ఆ తర్వాత హాస్పిటల్ అని తీసుకుపోయి వాళ్ళు హరాస్మెంట్ చేస్తుంటే వీడియో తీసి మరి కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేసిన అడ్వకేట్ను ఏఎస్ఐ చేసుకొని ఫోన్ వలగొట్టి దాడి చేసి అదేవిధంగా మళ్ళీ ఇంకొక తప్పుడు కేసు న్యాయవాది మీద పెట్టి అవకతవకలకు పాల్పడమే కాకుండా కోర్టు ఆర్డర్లకు విలువ లేకుండా అడ్వకేట్లకు విలువ లేకుండా దౌర్జన్యం చేస్తున్న పోలీసులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు వర్క్ అబ్స్టెంట్ చేస్తున్నాం. ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసినట్టయితే మరి కోర్టు విలువలు లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు పోలీసు వారికి విలువలు తెచ్చే విధంగా సంబంధిత అధికారులు సర్క్యులర్స్ జారీ చేయాలి. ఈ అవకతవకలు పాడిన టీం అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసులు వెంటనే విత్డ్రా చేయాలని చెప్పేసి మెదక్ బార్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.